రైతులకు ఎరువుల సరఫరా పారదర్శకంగా అవసరాలకు అనుగుణంగా జరుగుతోందని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారానే యూరియా, డీఏపీ పంపిణీ చేస్తున్నామని, గతంలో రైతులు సాగు చేసిన పంటలు, వినియోగించిన ఎరువుల వివరాలను పరిశీలించిన తరువాతే సరఫరా చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 17,534 మెట్రిక్ టన్నుల యూరియా, 3,659 మెట్రిక్ టన్నుల డీఏపీ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, 272 ప్రైవేట్ రిటైల్ దుకాణాల ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రైతులు ముందుగానే నిల్వ చేసుకోవాలనుకున్నా అవసరమైన ఎరువులు అందిస్తామని స్పష్టం చేశారు. ప్రతి విక్రయాన్ని యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, యాప్ను వినియోగించకుండా ఎరువులు విక్రయించిన కొన్ని దుకాణాలపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రిక్వైర్మెంట్ యాజ్ ఆఫ్ జూలై ఈ నెలకి మాత్రమే తీసుకుంటే యూరియా అండ్ డిఏపి రెండిటి రిక్వైర్మెంట్ చూసుకుంటే యూరియా ఈజ్ అరౌండ్ 5,263 మెట్రిక్ టన్స్, డిఏపి వచ్చేసి 3,090 మెట్రిక్ టన్స్ ఈజ్ ది ఎక్స్పెక్టెడ్ డిమాండ్. అందులో ఇప్పటికి మనం టోటల్ కలిపి 8,353 యూనిట్స్ ఉంటే మెట్రిక్ టన్స్ ఉంటే అందులో 5,765 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ మనం ఇప్పటికి సేల్ చేసుకొని ఉన్నాం. అంతేకాకుండా యాజ్ ఇట్ కెన్ బి సీన్ కావాల్సిన ఈ జూలై నెలకి కావాల్సిన దానికంటే ఎక్కువ స్టాక్స్ మన దగ్గర పొజిషన్ చేసి మనం అవైలబుల్గా పెట్టుకోవటం జరిగింది. ఈరోజు యాజ్ ఆఫ్ నో మొత్తం 209 రైతు ఆర్ఎస్కే కేంద్రాలు ఉంటే మనకి డిమాండ్ను బట్టి యాజ్ ఆఫ్ నో 69 ఆర్ఎస్కేస్లో మనం యూరియా, డిఏపి పొజిషన్ చేసుకోవటం జరిగింది. అలానే ప్యాక్స్ మరియు జీడీసీఎమ్స్లో 43 పాయింట్స్ ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము. అంతేకాకుండా ప్రైవేట్ రీటైల్ పాయింట్స్ మనకి యాజ్ ఆన్ టుడే జిల్లాలో యాక్టివ్గా ఉన్నవి 272 పాయింట్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ కూడా వీఆర్ రెగ్యులర్గా కన్సిస్టెంట్గా మనము స్టాక్స్ అనేది మానిటర్ చేస్తున్నాము. అండ్ రైతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవైలబిలిటీ ఇష్యూస్లో కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. అంతేకాకుండా ఇప్పుడు రైతులకి అవసరమైన రోజున ఇస్తామనే లాజిక్ లేకుండా, బికాజ్ ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి యాప్ ఆధారితంగా ఉంటుంది కాబట్టి ఒకవేళ వాళ్ళు ఎవరైనా ముందే తీసుకెళ్ళి మేము పొజిషన్ చేసుకుంటాం అన్న వాళ్ళకు కూడా మనం ఆల్రెడీ సేల్స్ కూడా మొదలుపెట్టాం. ఆల్రెడీ మనం చూస్తే మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఖరీఫ్ సోయింగ్ కానీ ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పికప్ కాలేదు. అయినప్పటికీ వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ ఈ నెలకి కావాల్సిన డిమాండ్లో 69% ఈ రోజుకే మనం సేల్ చేసి ఉంచాం. ద రీజన్ ఈజ్ మనం లాస్ట్ మినిట్ వరకు ఇవ్వకుండా రైతులకి ఒకసారిగా ఇవ్వటం వల్ల అక్కడ క్యూ లైన్స్ కానీ వెయిటింగ్ కానీ అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో ముందే అట్లీస్ట్ కొంతమంది రైతులు, నేను కూడా ఫీల్డ్లో వెళ్ళి తిరిగినప్పుడు ఏం చెప్తున్నారంటే, రైతులు కొంతమంది లోపల దారికి వెళ్ళడానికి ఇబ్బంది ఉన్నటువంటి చోట కట్టలు దించుకొని ఇప్పుడే పొజిషన్ చేసి పెట్టుకుంటారు. తొలి వర్షం పడగానే అవి చల్లుకునేటట్టు పొజిషన్ చేసుకుంటారు. సో దానికి కూడా అనువుగా ఉండేటట్టు వాళ్ళు ఎవరైనా ముందే కొనుక్కోవాలన్నా మనం వాళ్ళందరికీ కూడా ఇవి పొజిషన్ చేసి అందుబాటులో పెట్టడం జరిగింది. అండ్ జరుగుతున్న సేల్స్ని కూడా వీఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్. ఎక్కడైనా ఒకవేళ ఎక్కువ సేల్ జరిగినా ఎందుకు జరుగుతూ ఉంది అనేది వెరిఫై చేసుకుంటున్నాము. ఎక్కడైనా చిన్న వాట్సాప్లో కానీ ఎక్కడైనా పబ్లిక్ ఫీడ్బ్యాక్ కానీ ఎక్కడైనా అవైలబిలిటీ చిన్న ఇష్యూస్ ఉన్నా వాటిని లోకల్ లెవెల్లోనే వీఆర్ అడ్రస్సింగ్. సో యాజ్ ఆఫ్ నో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. యూరియా, డిఏపి అంతేకాకుండా కాంప్లెక్స్, ఎంఓపీలు అన్నీ కూడా మనం సఫిషియెంట్గా అందుబాటులో పెట్టుకున్నాము.